ప్రియ స్నేహితులారా, ఈనాడు ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ప్రియ స్నేహితులారా, ఈనాటి మన దివ్యవాక్కు ధ్యానాంశము 7 సహోదరుల ప్రాణత్యాగము. యేసు ప్రభువు మీద అంటే దేవుని మీద విశ్వాసముంచిన వారు ఎంత ఖచ్చితమైన హృదయాన్ని కలిగి ఉంటారో ఈ యొక్క మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకోవాలి అని చెప్తే వయసుతో సంబంధం లేకుండా మనము భయపడతారు. కొంతమంది భయపడతారు, కొంతమంది పారిపోతారు. ఎందుకంటే చిన్న ఒక సూది ఒక వ్రేలులో ఒక మన శరీర భాగంలో జస్ట్ అలా, ఈవెన్ బ్లడ్ టెస్ట్కి పోయినప్పుడు, రక్త పరీక్షకు వెళ్ళినప్పుడు అలా సూది అలా వదిలేస్తారు. దానికి కూడా చాలామంది ఎంతో టెన్షన్, భయంతో వణికిపోతూ ఉంటారు. అయితే ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమ కోసం, దేవుని ఆజ్ఞల కోసం, దేవుని కట్టడల కోసం తమ ప్రాణాలను ఏ విధంగా వదులుకోవడానికి సిద్ధపడ్డారో, అలాగే ఒక్కొక్కరు జీవితాన్ని గురించి ఏ అవగాహన కలిగి ఉన్నారో మనము ఈరోజు చూస్తాం. ప్రియ స్నేహితులారా, మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వాసంలో ఉన్నవారు ఏ విధంగా ఒక తల్లి 7 కుమారులను త్యాగం చేసిందో చూద్దాం. అంటే మన విశ్వాసము ఎంత స్థిరంగా, ఎంత గట్టిగా, ఎంత దృఢంగా ఉండాలి అని అంటే, మనము విశ్వసించిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనల్ని చల్లగా చూసినప్పటికీ, మనల్ని చల్లగా చూడకపోయినప్పటికీ, ఒకవేళ మన కష్టాలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మారరు. కాబట్టి అంత విశ్వాసము మనము చూపించవలసి ఉన్నది ప్రియ స్నేహితులారా, ఈ అంత్య దినాల్లో ముఖ్యంగా. ఎందుకంటే విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఎవ్వరు కూడా మంచి గురించి మాట్లాడే నరుడు లేడు, నరమాతృరాలు లేరు. కాబట్టి చాలా జాగ్రత్తతో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు. శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించి రాజు వద్దకు తీసుకొని వెళ్ళి కొరడాలతో కొట్టించారు. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసము తినవలనని వారిని నిర్బంధము చేసెను. ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉండదు, పంది మాంసం తినవద్దు. కానీ వీళ్ళు తీసుకుపోయి తినమన్నప్పుడు ఆ 7 ఒకడు ఏమంటున్నాడంటే, అందరు సోదరుల తరపున, రాజా, నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలుసుకోగోరెదవు? మేము ప్రాణములను విడనాడుటకైనను అంగీకరింతుము గాని మా పూర్వుల చట్టములను మేము మీరము. యంగ్ జనరేషన్, ఇప్పుడు వస్తున్న యువతి యువకులు ఎట్లున్నారంటే, పుట్టుపూర్వం నుండి వెళ్తున్న తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు, పెద్దవాళ్ళు ఇంట్లో చర్చికి వెళ్ళేటప్పుడు, రండమ్మా తొందరగా తయారుగండి, ఆదివారం ఈరోజు తప్పకుండా చర్చికి వెళ్ళాలి మనము, ఇది తప్పకుండా మనం చేయవలసిన అప్పు, ఆదివారం తప్పకుండా ప్రార్థనలో పాల్గొనాలి అంటే, రాత్రి చాలా మనం ఫంక్షన్కి వెళ్ళాము, ఈరోజు నేను పూజకు రాను, పూజకు పోకపోయినా ఏం కాదులే, పర్వాలేదులే అని అలాగే నిద్రపోవడం, ఆదివారం రోజున వెళ్ళకపోవడం అంటే పూర్వుల చట్టములను మీరడం అన్నమాట. ఆ విషయం అంటే పూర్వుల చట్టములను మీరడం. అది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆదివారాన్ని సెట్ చేయాలి. నేను శనివారము అర్ధరాత్రి వరకు నిద్రపోకపోయినప్పటికీ, నైట్ మొత్తం నిద్రపోకపోయినప్పటికీ కూడా దేవునికి ఇవ్వవలసిన ఆరాధన నేను తప్పను అని కృతనిశ్చయం చేసుకోవాలి మన హృదయాల్లో. ప్రియ స్నేహితులారా, చూడండి, పూర్వుల చట్టములను మీరము, మేము ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం రాజా అంటున్నాడు పెద్ద కుమారుడు.
ఆ మాటలకు రాజు ఆగ్రహము తెచ్చుకొని గంగాలమును పెనములను నిప్పుల మీద కాల్చివేయుడని సేవకులను ఆజ్ఞాపించను. అంటే ఎలాంటి శిక్షను తనకు విధించబోతున్నాడో తెలుస్తుంది. తల్లి సోదరులు చూచుచుండగానే ఆ వ్యక్తిని ఘోరాతి ఘోరంగా కాల్చి చంపడము ఆ రాజు చేస్తాడు. తర్వాత మనం చూసినట్లయితే రెండవ కొడుకు. ఈ మొదటి కొడుకు చనిపోయేటప్పుడు ఈ 6 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మనము ధైర్యముగా చనిపోదుమని ఒకరితోనొకరు చెప్పుకొనురి. అమ్మో అని భయపడి, అమ్మో నేను తినేస్తాను, పంది మాంసాన్ని తినేస్తాను అని ఎవరు అనుకోలేదు. 6 కూడా తల్లితో సహా అనుకుంటున్నారు, అన్నా నువ్వు చనిపోయినా పర్వాలేదు, మనం ధైర్యంగా ఉండాలి, మనకేది అట్లా మనల్ని చంపినా కూడా మనం సిద్ధంగా ఉందామని అనుకుంటున్నారు. తర్వాత ఇంకను వారేమంటున్నారంటే, ప్రభువు మనలను గమనించుచునే ఉన్నాడు. పట్టుకొని ఆయనను పెన మీద కాల్చేది యేసుప్రభు చూడడం లేదా? చూస్తున్నాడు. మరి ఎందుకు అలా జరిగేటట్లు ఆయన సహకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు? అలా జరిగేటట్లు ఎందుకు జరుగుతుంది అని అంటే, ఈరోజు మనము అది సాక్ష్యంగా చెప్పుకోవడానికి ప్రియ స్నేహితులారా. చూడండి, ప్రభువు మనలను గమనించుచునే ఉన్నాడు, అతడు మనలను ఆదరముతో చూచును. పూర్వము మోషే ప్రభువును విడనాడిన వారిని గూర్చి పాట కట్టినప్పుడు ఈ సంగతే చెప్పెను అని వారు దేవుడు తనను సేవించు వారిని కరుణించునని వాళ్ళు చెప్పుకుంటూ ధైర్యం వహించారు, ప్రోత్సహించుకున్నారు ఒకరికొకరు. తర్వాత రెండవ కుమారుడి దగ్గరికి వచ్చారు. వారు అతని తల మీది వెంట్రుకలను చర్మమును పెరికివేశారు. అట్లా వేస్తున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, నీవు పంది మాంసం భుజింతువా లేక నీ శరీరమును కండలుగా నరికివేయమందువా? ఏం చేయాలి చెప్పు అని అన్నప్పుడు రెండవ కుమారుడు ఏమంటున్నాడో చూద్దాం ప్రియ స్నేహితులారా. నేను మాంసమును ముట్టుకోను అనగానే ఆ రెండవ కుమారుని కూడా చంపివేశారు, ఘోరమైన స్థితిలో. అతడు చనిపోతూ రాజుతో ఒక మాట అంటున్నాడు రెండవ కుమారుడు. ఇవి మనము చాలా హృదయంపై రాసుకోవాల్సిన మాటలు ప్రియ స్నేహితులారా. 7 కుమారులు పలికిన ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు. చూడండి, రాక్షసుడా, నీవు మమ్ము చంపినా చంపవచ్చుగాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించున్నట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోవుచున్నాము. ఓ రాక్షసుడా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు మమ్మల్ని చంపుతున్నావు అనుకుంటున్నావు, కానీ అది కాదు. మేము పునరుత్థాన సమయమున సజీవులుగా లేచి దేవునితో సాంగత్యంలో మేము దేవుని యొక్క సహవాసంలో ఉంటాము అని రెండవ కుమారుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. చూడండి, రాజుకి వీళ్ళు ఒక సందేశాన్ని ఇస్తున్నారు, కానీ రాజు వినే పరిస్థితిలో ఉన్నాడా? లేడు. మూడవ కుమారుడు ఏమంటున్నాడో చూద్దాం. అతడు ధైర్యముతో రాజుతో అంటున్నాడు, దేవుడే నాకు ఈ అవయములను దయచేసెను, ఈ అవయవములను నా శరీర భాగాలను దయచేసింది దేవుడే, కానీ వీనికంటే ప్రభువు ఆజ్ఞలు విలువైనవి, ప్రభువు వీనిని నాకు మరలా దయచేయను అనెను. ప్రైజ్ ద లార్డ్. చూసారండి, నా శరీర భాగాలు నావి కావు, దేవుడిచ్చినవి. కాబట్టి మీరు చంపినందువల్ల నేను నా శరీర భాగాల కంటే నేను ఈ యొక్క నా బాధలు ఈ యొక్క చనిపోవడానికి దేవుని యొక్క ఆజ్ఞల కోసం నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మూడవ కుమారుడు చెప్తున్నాడు ప్రియ స్నేహితులారా. ఎందుకంటే ప్రభువు నాకు మళ్ళీ ఆయన ఇచ్చిన శరీర భాగాలను మళ్ళీ నాకు దయచేస్తాడన్న విశ్వాసం నాకుంది. ఎందుకంటే నూతన జీవితంలో నేను ఆయనతో లేవనెత్తబడతాను అని విశ్వాసం నాకుంది అని మూడవ కుమారుడు తెలియజేస్తాడు. మళ్ళీ సందేశాన్ని ఇచ్చాడు రాజుకి. రాజు విన్నాడా? ప్రియ స్నేహితులారా,
మనకు ఉన్న సర్వస్వం కూడా మనది కాదు. దేవుడు తన ఉదార స్వభావముతో మన కోసం నిర్దేశించి మనకిచ్చిన ఈ పవిత్రమైన జీవితం ప్రియ స్నేహితులారా, మనం చూస్తుంటాం అనేక మందిని, గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, చేతులు లేనోళ్ళని, కాలు లేనోళ్ళని, ఇంకా మళ్ళీ అసలు మానసిక వికలాంగులని, శారీరక వికలాంగులని, అలా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము. ఈరోజు మనము అన్ని భాగాలతో, అన్ని శరీర భాగాలతో ఉన్న ప్రతి ఒక్కరు పలకాల్సిన మాట మూడవ కుమారుడు పలుకుతున్నాడు, దేవుడు నాకు మళ్ళీ ప్రసాదించును, కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం నేను మీరను. ప్రైజ్ ద లార్డ్. మనకిచ్చిన అవయవాలతో ఏదైనా ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అనంటే ఒకరోజు దేవుడు చాలా ఘోరంగా కఠిన శిక్షకు గురి కావాల్సి ఉంటుంది మనము. ప్రియ స్నేహితులారా, చూడండి, 4వ కుమారుడు అలాగే 3వ కుమారుడిని చంపేశారు. వాళ్ళు చంపడం కూడా నార్మల్గా చంపలేదు. అంటే మనం చదవలేనటువంటి ఘోరమైన స్థితి ఇక్కడ. అంతటి ఘోరంగా నరకయాతన చూపించి వాళ్ళని, అసలు జంతువులకు కూడా అలాంటి మరణం రాదేమో, అలా చేయమేమో. జంతువుల్ని చంపేటప్పుడు, జంతువుల్ని చంపి తినటానికి చంపుతారు కదా, కోళ్ళని కానీ గొర్రెలను కానీ మేకలను కానీ కోసేటప్పుడు అంత శిక్ష ఉండదు, ఒకటేసారి చంపేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళను ఘోరాతి ఘోరంగా చిత్రహింసలకు గురి చేసి చంపుతున్నారు. ప్రియ స్నేహితులారా, 4వ కుమారుడు ఏమంటున్నాడో చూద్దాం. మీ చేతులలో చచ్చుట మాకు మేలే. ప్రైజ్ ద లార్డ్. మీ చేతులలో చచ్చుట మాకు మేలే, ఎందుకంటే ప్రభువు మమ్ము మరలా జీవంతో లేపును, కానీ మీకు పునరుత్థానము కానీ నూతన జీవము కానీ లభింపవు. చూసారా ఎంత ధైర్యంగా ఈ మాట అనగలిగాడు. మాకైతే మళ్ళీ జీవితం ఉంది, మాకైతే మళ్ళీ నూతన జీవితం ఉంది, కానీ మీకు మాత్రం ఉండదు అని రాజుకు చెప్తున్నాడు 4వ కుమారుడు. అప్పటికైనా విన్నాడా రాజు? లేదు. 5వ కుమారుడు ఏమంటున్నాడో చూద్దాం ప్రియ స్నేహితులారా. ఓయి, నీవును మా వంటి నరుడవే, కానీ మమ్ము నీ ఇష్టం వచ్చినట్లు చేయుటకు, మా ప్రాణములు తీయుటకు నీకు అధికారము కలదు. అయినను నీవు ప్రభువు మా ప్రజను చేయి విడిచెననుకోవలదు. నువ్వు అనుకుంటున్నావేమో రాజా, దేవుడు వీళ్ళ దేవుడేంది, దేవుడు ఎక్కడున్నాడు, నేను చంపితే చచ్చిపోతున్నారు, నేను ఎట్లా చేస్తే అట్లా జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు మా ప్రాణములు తీస్తానికి అధికారం కలిగి ఉండవచ్చు, మమ్మల్ని శిక్షించడానికి అధికారం కలిగి ఉండవచ్చు, కానీ కొంచెము వేచి ఉండుము రాజా, కొంచెం వేచి ఉండు. ఎందుకంటే ఆయన తన మహాశక్తితో నిన్ను నీ అనుయాయులను ఎట్లు శిక్షించునో నీవే చూతువు. నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావా రాజా? మమ్మల్ని ఎంత హింస పెడుతున్నావో అంతకంటే డబల్ రేట్ నీకు కూడా ఉంటుంది రాజా అని రాజుతో ధైర్యంగా చెప్తున్నాడు ఈ యొక్క 5వ కుమారుడు. ప్రియ స్నేహితులారా, చూడండి 6వ కుమారుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. 6వ కుమారుడు, కానీ ఆ యువకులందరికంటే వారి తల్లి ఎక్కువగా ప్రశంసించదగినది, ఎల్లరూ జ్ఞప్తిలో ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్క రోజులోనే ఆమె తన 7 కుమారుల మరణము కన్నులారా చూచెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదనంతటిని ధైర్యముతో భరింపగలిగాను. ఆ స్త్రీ ఎలాంటి ధైర్యాన్ని చూపెడుతుందంటే స్త్రీ ప్రేమకు గుర్తు. కాబట్టి స్త్రీ ప్రేమను, అలాగే పురుష ధైర్యమును, పురుషులకుండే ధైర్యాన్ని ఆమె ఆ సమయంలో చూపెడుతుంది ప్రియ స్నేహితులారా. కాబట్టి తల్లి ఏమంటుందంటే కుమారులతో, కుమారులారా, మీరు నా కడుపున ఎట్లు ఊపిరి పోసుకొంటిరో నేనెరుగను. మీకు జీవమును ఊపిరినిచ్చినది నేను కాదు, మీ అవయవములను ఒక్కొక్కటిగా అమర్చినది నేను కాదు. ప్రపంచమును సృష్టించినవాడు, నరులను పుట్టించినవాడు, అన్ని ప్రాణులను చేసినవాడు అయిన దేవుడే మిమ్ము కలిగించెను. నా గొప్పతనం ఏమీ లేదు కుమారులారా. అయితే చూడండి, కనుక ఆ కరుణామయుడైన
దేవుడు మీకు మరలా జీవమును ఊపిరిని దయచేయును అని ధైర్యపు మాటలు చెప్తుంది ఈ యొక్క తల్లి. ప్రియ స్నేహితులారా, 5వ కుమారుడు చెప్పాడు, మీకు తప్పకుండా శిక్ష పడుతుందని. తర్వాత 6వ కుమారుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు భ్రాంతి పడవలదు, మేము దేవునికి విరోధముగా పాపము చేసి ఇట్టి తిప్పలు తెచ్చుకొంటిమి. 6వ కుమారుడు అంటున్నాడు, మీరు భ్రాంతి పడగాకండి, దేవునికి మేము విరుద్ధంగా పాపం చేశాం కాబట్టి ఈ పాపం మాకు తగిలింది, మేము అంగీకరిస్తున్నాము. ఈ ఘోర యాతనలన్నింటికీ కారణము మా తప్పిదములే, పర్వాలేదు, మీరు దేవునితో పోరాడుచున్నారు కనుక మీకు శిక్ష ఎంత మాత్రము తప్పదు. మేము కొలిచే సజీవుడైన దేవునితో మీరు పోరాడుతున్నారు కాబట్టి రాజా, మీకు శిక్ష తప్పదు అని 6వ కుమారుడు చెప్పాడు. ఇప్పుడు 7వ కుమారుడి దగ్గరకు వచ్చేసరికి రాజు తల్లితో, ఇంకా లాభం లేదు, ఈ విషయంలో నేను గెలవాలి, ఒక్క కుమారుడినైనా కాపాడుకునే అవకాశం ఇస్తాను ఈమెకని చెప్పేసి తల్లిని పిలిచి ఏమంటున్నాడంటే, చిన్న కుమారుడిని నువ్వు వదులుకోగాకు, ఎందుకంటే నీకు ప్రియమైన వాడు. నేను ఏం చేస్తానంటే ఈ చిన్న కుమారుడికమ్మా, రాజమిత్రుల జాబితాలో చేర్తును. ఎవరిని? నీ చిన్న కుమారుణ్ణి. ఈ ఒక్క కుమారుని నువ్వు అట్లీస్ట్ పంది మాంసం తినేటట్లు చెయ్యి, రాజమిత్రుల జాబితాలో చేరుస్తాను. అంతేకాకుండా అతనిని గొప్ప అధికారిని చేస్తాను నా రాజ్యంలో. అంతేగాక సుప్రసిద్ధుని చేస్తాను, ధనవంతుని చేస్తాను, ఏది అడిగితే అది ఇస్తాను. కాబట్టి నీ సంప్రదాయాలను పక్కన పెట్టుమని ఆ చిన్న కుమారుడితో చెప్పమ్మా అన్నప్పుడు ఆ బాలుడు మాత్రము అవన్నీ వింటున్నాడు దూరం నుండి, తన చిన్న కుమారుడు. అయితే తల్లి చాలాసార్లు ఈ రాజు చెప్పాడు, ఇగో నీ కుమారుణ్ణి కాపాడుకో. అప్పుడు తల్లి అంటుంది, కుమారుణ్ణి హెచ్చరించడానికి అంగీకరించింది తల్లి. హెచ్చరించడానికి అంగీకరించి కుమారుడి దగ్గరకు వచ్చి ఏం చెప్తుందో చూద్దాం ప్రియ స్నేహితులారా. చెప్తుంది, నాయనా, నిన్ను 9 నెలలు నా కడుపున మోసి తిని 3 ఏండ్లు పాలిచ్చి పెంచి తిని నిన్ను అన్నపానీయములతో పోషించి ఈడు వానినిగా చేసి తిని. నీవు భూమి ఆకాశములను వానిలో కనిపించు సమస్త వస్తువులను పరిశీలించి చూడుము. దేవుడే శూన్యము నుండి వానినన్నింటినీ కలిగించనని తెలుసుకొనుము. ఆయన నరులను కూడా అట్లే కలిగించెను. నీవు ఈ నరహంతను చూచి భయపడవలదు. ఇప్పుడు నీ ప్రాణములర్పించి నీవును నీ సోదరులకు తగినవాడివని అనిపించుకొనుటకు ఇట్లు చేయుదువేని, నేను ప్రభువు అనుగ్రహం వలన నీ సోదరులతో పాటు నిన్నును మరలా స్వీకరింపగలుగుదును. అంటే పునరుత్థాన సమయమున నీ సోదరులతో పాటు నిన్ను కూడా చూసే అవకాశం నాకుంటుంది అని తల్లి చెప్పినప్పుడు, రాజా, నీవింకనూ దేని కొరకు వేచి ఉన్నావు అని చిన్న కుమారుడు అంటుండు. ఇంకా ఏం వేచి ఉన్నావు? మా అమ్మ ఏం చెప్పిందో విన్నావుగా, ఇంకా ఎందుకు వేచి ఉన్నావు అని చెప్పి సిద్ధపడ్డప్పుడు ఘోరంగా ఆ 7వ కుమారుణ్ణి అలాగే తల్లిని కూడా రాజు చంపించేస్తాడు ప్రియ స్నేహితులారా. అయితే ఈ ధైర్యము, ఈ బాధలు ఓర్చుకునే ధైర్యం కానీ, చూస్తూ కళ్ళ ముందు ఆ యొక్క గనగన మండే మంటలో కానీ పెనం మీద కానీ కాలుతామని తెలిసినా కూడా ఒప్పుకునే అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చిందంటే, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు గొప్పవాడు, ఆయన అన్నీ నాకు దయచేశాడు, ఆయన కట్టడలను ఏమాత్రం నేను మీరను, ఆయన కట్టడల కంటే నా జీవితం నాకు ప్రాముఖ్యం కానే కాదు అని వాళ్ళు నిరూపించారు ప్రియ స్నేహితులారా. ఈనాడు మనము అదే పరిస్థితిలో ఉంటే, మీరు అదే పరిస్థితిలో ఉంటే, అంటే విశ్వాసానికి తగిన పరీక్ష మీకు వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఇదిగో దేవుడు నాకు ఇది దయచేశాడు, దేవునికి విరుద్ధంగా నేను ఒక్క పాపము కూడా చెయ్యను అని ఒక కృతనిశ్చయం కలిగి ముందుకు వెళ్ళాలి ప్రియ స్నేహితులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, నీ పవిత్ర పాదాలకు వందనములు తండ్రి. మా దేవ, ఈ యొక్క దివ్యవాక్కు కార్యక్రమం ద్వారా తండ్రి అనేక ఆత్మలను రక్షిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రేరేపిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క కట్టడలను, నీ యొక్క ఆజ్ఞలను పాటించుటకు ప్రభువా మాకు సాధన ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మా దేవ, విశ్వాసము కొరకు
7 కుమారుల ప్రాణత్యాగాన్ని చేసిన ఆ తల్లి ఎంత గొప్ప అదృష్టవంతురాలు ప్రభువా. ఆమెతో పాటు తన కుమారులు కూడా ఈరోజు సాక్షులుగా నీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. అలాంటి సాక్షిభూతమైన జీవితమును మా జీవితంలో కూడా జీవించుటకు ధైర్యముతో ప్రభువా నీ కట్టడలను నీ ఆజ్ఞలను పాటించుటకు వానిలో ఏమాత్రం కూడా ప్రభువా ఏమారకుండా తప్పిపోకుండా పాపము చేయకుండా తండ్రి మమ్మల్ని కాచి రక్షించుమని ప్రతి కుటుంబమును దీవించి వారి అవసరాలను బట్టి ప్రభువా వారికి అనేక మేలులను ఆత్మీక అనుగ్రహములను దయచేయమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమమునకు మనమందరము సిద్ధపడుదాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.